నమస్తే, వెల్కమ్ టు S6 న్యూస్ సిద్దిపేట్. ముఖ్యంగా పూర్వకాలంలో రైతులు వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు. చాలా వరకు ఇప్పుడు మనం చేస్తున్న వ్యవసాయంలో అంటే ఒక వ్యవసాయం నాటు వేసి దాన్ని పంట తీసుకొచ్చే వరకు చాలా ఇబ్బంది పడేవారు. బట్ ఈ మధ్య కాలంలో మాత్రం వ్యవసాయం అనేది చాలా సులువుగా అయిపోయింది. ఎందుకంటే ప్రతిదీ సాంకేతిక పరంగా చాలా టెక్నికల్గా వ్యవసాయం జరుగుతుంది. రైతు కూడా పూర్తిగా నాటు వేసినప్పటి నుండి తర్వాత ఆ పంట చేతికి వచ్చేంత వరకు అమ్మేంత వరకు కూడా పూర్తిగా మిషన్లతో చేస్తున్నారు. దాని మాదిరిగానే అంటే ఒక పంటకి చీడ పురుగు పట్టినప్పుడు లేకపోతే మందు స్ప్రే చేయడానికి దానికి సంబంధించి డ్రోన్ వాళ్ళ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ డ్రోన్ ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ డ్రోన్ ఏం చేయగలదు, ఇవన్నీ విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు రవితేజ. మాది డ్రోన్ వాళ్ళది రంగదాంపల్లి చౌరస్తా దగ్గర ఉంటుంది మా ఆఫీస్. అంటే ఇప్పుడు మనకి రైతులకి ఏంటంటే ఒక ఎకరం కానీ 2 ఎకరాలు కొట్టుకోవాలనుకుంటే మినిమం మనకు ఒక రోజు టైం పడుతుంది. లేదా ఎవరైనా పని వాళ్ళని పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఏమంటారు నీళ్ళు మోయాలి, ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఏంటంటే ఈ డ్రోన్తో మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏమంటారు వితిన్ టైంలో మనకి ఏమంటారు ఒక 5 to 10 minutesలో మనకు ఒక ఎకరం అనేది అయిపోతూ ఉంటుంది. సో అట్లా మనకి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోయినా కూడా ఒకరోజు ముందే మనకి ఫోర్కాస్ట్ చూసుకొని దానికన్నా మనం ఏంటంటే ముందే కొట్టేసుకోవచ్చు అన్నమాట. సో అట్లా మనకి బెనిఫిట్ ఉంటుంది. సో వీళ్ళకి బయట ఎవరికి మాట్లాడుకోకుండా మనకి ఏంటంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనకి కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకేంటంటే దీనివల్ల మనకి బయట మనం కొట్టేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి 100 ml కొడితే మనం దీనికి ఏంటంటే 80 ml వరకు సరిపోతుంది అనమాట. దీనివల్ల మనకి ఫర్టిలైజర్ ఖర్చు కానీ లేదంటే పెస్టిసైడ్ ఖర్చు కానీ మనకు తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా ఏంటిదనంటే ఇప్పుడు నార్మల్గా వెదర్ కండిషన్స్ ఉంటాయి, సరిగ్గా ఉండకపోయినా కూడా మనం చూసుకొని మనం ఈ వితిన్ టైంలో కొట్టేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే పొలంలో దిగాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మేమే వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోతాం కాబట్టి మీకు తొందర అయిపోతుంది. మళ్ళీ దీనికి ఏంటంటే పైసలు కూడా తక్కువ ఖర్చు అయిపోతుంది. సో అంతే. అంటే ఇప్పుడు మనుషులు నార్మల్గా ఏ విధంగా అయితే స్ప్రే చేస్తారో అలాగే స్ప్రే పడుతుందా, ఇంకా దానికన్నా ఎక్కువగా ప్రయోజనకరంగా? ఇంకేంటంటే మనకు అక్యురేట్గా పడుతుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే మనం ఒక్కసారి మనం రిలీజ్ చేస్తే దీనికి 100 నుంచి 200 డ్రాప్లెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇదేంటంటే అక్యురేట్గా ఉంటుంది అన్నమాట, సీదా లైన్ నుంచి లైన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా మనకు అక్యురేట్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ పొలంలో దిగి ఏమంటారు లోపల దిగుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది కదా. సో అట్లా కాకుండా మనం ఏంటంటే ఈ డ్రోన్ నుంచి మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అన్ని మన రిమోట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. ఎంత హైట్కి వెళ్ళాలి, ఎంత స్ప్రేయింగ్ చేయాలి అనేది అంతా ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. దాంట్లో మనకి ఏంటంటే ఒక ఎకరం వచ్చేసి 5 to 10 minutesలో అయిపోతుంది. ఎన్ని రకాలుగా స్ప్రే చేస్తారు, ఏమేమి స్ప్రే చేస్తారు? ఇది మనకి ఆల్ క్రాప్స్, ఏ క్రాప్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక మ్యాంగోకి ఇట్లా పెద్ద క్రాప్స్ ఉంటాయి కదా, వాటికి కాకుండా మిగతా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే డ్రోన్ ఫోటోగ్రఫీ అనేది కూడా విన్నాం. అంటే డ్రోన్ ఫోటోగ్రఫీ అంటే పంటలదేనా లేకపోతే? అంటే దీంట్లో ఏంటంటే మన కెమెరా ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్నప్పుడు కొంతమంది వీడియోస్ కోసం కానీ లేకపోతే ఎలా వాడుతుందని చెప్పి మనం మానిటర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆ కెమెరాతో. సో చెక్ చేసుకొని మనం ఒకవేళ వాళ్ళకి కావాలి అంటే మనం SD కార్డ్లో వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. సో అట్లా దానికోసం యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఏంటంటే మాది ఏంటంటే పర్టికులర్గా బయట అందరూ డ్రోన్స్ తీసుకొని వస్తున్నారు, కాకపోతే ఏంటంటే సర్వీస్ సరిగ్గా ఇవ్వట్లేదు. సో మేము ఆ సర్వీస్ని దాన్ని ట్యాకిల్ చేద్దామని చెప్పేసి మొత్తం సర్వీస్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా ఏ కంపెనీస్దైనా కూడా మా దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి, మేము తెప్పిస్తాం అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. డైలీ ఈ డ్రోన్ ఎన్ని ఎకరాలు? ఆల్మోస్ట్ 40 to 50 acres వరకు స్ప్రే చేయొచ్చు ఒక్క డ్రోన్. అది మన కెపాసిటీని బట్టి మనకు ఉండే రిక్వైర్మెంట్ని బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. కాస్ట్లో ఏ విధంగా ఉంటుంది? అంటే డ్రోన్ కాస్ట్ ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. ఇప్పుడు మాది యాక్చువల్గా మేము థానోస్ నుంచి తీసుకొస్తాం అన్నమాట, వాళ్ళే మాకు సపోర్ట్ ఉంటారు. సో వాళ్ళది మాకు ఇప్పుడు 6 lakhs వరకు ఉంటుంది. దానికి సపరేట్ బ్యాటరీస్ 55,000 అట్లా ఉంటాయి అన్నమాట. సో టోటల్ ఓవరాల్ కాస్ట్ మనకు ఒక 5 pairs ఉండాలి, ఎందుకంటే మనం డైలీ 30-40 acres కొట్టుకోవాలంటే. సో ఓవరాల్గా 8 lakhs దాకా అవుతుంది సార్ దానికి. అంటే మీకు ఈ కాంట్రాక్ట్స్ ఏ విధంగా వస్తుంటాయి, అసలు ఎలా జరుగుతుంటుంది? ఇది మేము యాక్చువల్గా సీజన్ స్టార్ట్ అవ్వకముందుకు మేము మార్కెటింగ్ చేసినాం సార్. బేసిక్గా ఏంటంటే ఫర్టిలైజర్ షాప్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళతో మాట్లాడి సార్ ఇట్లా మాకు ఇది ఉంది అని చెప్పి మేము చెప్తాము. సో చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటే బయట కొంతమంది ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉంటారు కదా, అంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే 1 by 1 అట్లా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మేము మార్కెటింగ్ చేసుకుంటాం. మేము ఇప్పటివరకు చేసింది మొత్తం ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళతోని ప్లస్ మళ్ళీ మాకు బయట లోకల్ వచ్చిన వాళ్ళతోనే మేము చేసేసినాం ఇప్పటికి. అంటే థానోస్ ఇది ఎక్కడ ఉంది అసలు? దీన్ని యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ ఏంటంటే థానోస్ హైదరాబాద్లో ఉంది. థానోస్ ఏంటంటే మన జీడిమెట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది వీళ్ళది. సో మొత్తం ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో అట్లా ఏమంటారు దీంట్లో వన్ ఆఫ్ ద ఏమంటారు పార్ట్నర్ లాగా మా సార్ కూడా ఉంటారు అనమాట.
ఈ థానోస్లో మార్కెటింగ్ హెడ్ మా సార్. సో ఆయన ఏమంటారు ఇది స్టార్ట్ చేసిండు అనమాట. సో అట్లా మీకు ఇక్కడ కాంటెస్ట్ అంటే కాల్స్ ఏ విధంగా వస్తున్నాయి, రెస్పాన్స్? ఇక్కడ చాలా బాగుంది సార్ రెస్పాన్స్. యాక్చువల్లీ ఏంటంటే అంత ఫార్మర్స్ కూడా ఈజీ అయిపోతుంది, సో అంత కష్టం ఉండదు కదా. సో అట్లా చాలామంది మేము డైలీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 30 acres దాకా డైలీ కొడుతున్నాం మేము ఇక్కడ ఇది సిద్దిపేట ఏరియాలో. రైట్, చూసారు కదా, అతని మాటల్లో విన్నారు కదా. అంటే దాదాపు డైలీ 30 నుంచి 40 ఎకరాలు కూడా ఇది స్ప్రే చేస్తుందంట. యాక్చువల్లీ ఒక మనిషి చేయాలంటే చాలా వరకు ఒక 1 week పడుతుందా ఇంకెక్కువనే పడుతుందో తెలియదు, కానీ ఆ విధంగా అంటే అంత సులువుగా అయిపోయింది. వ్యవసాయం సంబంధించిన ఏదైనా మందులు చల్లడం కానీ ఏదైనా పిచికారి చేయడం కానీ పూర్తిగా అలాంటి పంటలకు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్గా అంటే 1 ఎకరా వచ్చేసి ఓన్లీ 5 minutesలో స్ప్రే చేస్తుందంట. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా స్ప్రే చేస్తుంది, ఏ విధంగా లిక్విడ్స్ అది మిక్స్ చేసుకుంటుంది. లిక్విడ్స్కి సంబంధించిన ఏ విధంగానైనా అంటే ఏ స్ప్రేస్ ఏవైతే చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి లిక్విడ్స్కి సంబంధించి ఎలాంటి స్ప్రే అయినా చేయగలుగుతుంది. అంటే పంటలకు సంబంధించి వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, గోధుమ కావచ్చు, ఎలాంటి పంటలకైనా స్ప్రే చేయగలుగుతుంది. అలాగే వీళ్ళు మొత్తం మీద అయితే ప్రతి ఎకరికి అంటే వీళ్ళు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే వీళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఆ పంటకి సరిగా పడిందా లేదా అనే విషయాన్ని కూడా వీళ్ళు డ్రోన్ ఫోటోగ్రఫీ ద్వారా వాళ్ళు వీడియో చేసి అది కూడా మనకు పంపిస్తారు. అంటే ఆ పంటలో ఎకరంలో ఒకవేళ స్ప్రే చేస్తే ఏ విధంగా స్ప్రే అయింది, కింది వరకు కూడా స్ప్రే అయిందా లేదా, అంటే ఆ డ్రోన్ చేసేటప్పుడు కూడా పూర్తిగా దాన్ని లెవెల్స్ చేసుకుంటూ పూర్తిగా మొక్క కింది వరకు వెళ్తూ ఆ విధంగా స్ప్రే చేస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే చాలా వరకు ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని వారి మాటల్లోనే చెప్తున్నారు. మొత్తం మీద రైతులకు అంటే పూర్వం వ్యవసాయానికి ఇప్పుడున్న వ్యవసాయానికి చాలా తేడా ఉంది. ఈ విధంగా అయితే చాలా సులువుగా వ్యవసాయంలో ఇలాంటి స్ప్రే చేసుకోవచ్చని వారే చెప్తున్నారు.